సృజనా చౌదరి లాంటి వ్యక్తి ఈ ఏరియా ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయడమే విజయం అండి. ఏనాడు ఆయన నాకు డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు లేదండి. అన్ని పార్టీల వాళ్ళు ఆయన్ని ఇలాంటి వ్యక్తి ఉండాలని కోరుకునే ఇలాంటి వ్యక్తి అండి. భవానీపురాన్ని బంగారుపురంగా బెస్ట్ పురంగా చేయగలిగిన వ్యక్తి అండి ఈయన. సో మీరు అందరూ ఆలోచించండి. మీకు ఓట్లు వచ్చిన దగ్గర నుంచి ఎంతో మందికి ఓట్లు వేసి ఉంటారండి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయడం మనకి అదృష్టంగా భావించాలండి. బాగా ఆయన సెంట్రల్ మినిస్టర్ లెవెల్లో 2 times చేసిన వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా రావడం అంటే మనం చేసుకునే అదృష్టంగా భావించాలండి. మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా చాలా తీసుకురాగలిగిన వ్యక్తి అండి. మీరందరూ బాగా ఆలోచించాలి, ఓటు వేయాలండి ఆయనకి. సార్ మీ అందరికీ తెలుసండి, మనం భవానీపురం నుంచి 2 town ఇవ్వాలంటే అరగంట పైన గంట పట్టిన సమయం ఎన్నోసార్లు ఉండేదండి. ఫ్లైఓవర్ నిర్మాణం ఎన్ని రోజులు ఆగిందో మీ అందరికీ తెలుసు. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్ కావడంలో సృజనా చౌదరి పాత్ర ఎంతో ఉంది. సో ఇంకా అండి 1 town లాంటి ప్లేసెస్లో బిజినెస్ హబ్ అంటారు. ఇప్పుడు ఈ ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అలాంటి వాళ్ళకి సొల్యూషన్స్ అని తీసుకురావాల్సిన వ్యక్తి అండి. అసలు ఈ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఇప్పుడు భవానీపురం 1 town ఇలాంటివి ఏంటంటే చాలా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. ఆయన వాటికి ఏదైనా సొల్యూషన్ తీసుకొచ్చి ఆయన ఇన్నోవేటివ్ థింకింగ్తో ఆయనకున్న టీమ్ వర్క్ బెస్ట్ టీమ్ అండి. సో ఎప్పుడైనా మనం బెస్ట్ టీం ఉంటే బెస్ట్ అవుట్పుట్ బయటకు వస్తుందండి. మీరు ఆలోచించాలి. కేశినేని చిన్ని గారు కూడా అండి, ఫస్ట్ ఒక మనిషి ఎలక్షన్లో రావాలంటే వాళ్ళ సొంతగా వాళ్ళు ఏంటా అని ప్రూవ్ చేసుకోవాలి. ఇద్దరు మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు వాళ్ళ సొంతగా వాళ్ళంటే వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చారండి. అలాంటి వాళ్ళు వేస్తే మనకి ఏదో చేయగలరు. ఫస్ట్ అసలు ఒక ఎమ్మెల్యే ఎంపీగా మనం వెళ్ళాలి అంటే మనం ఏంటని ప్రూవ్ చేసుకోవాలండి. ఓటేసే వాళ్ళు ఒక్కటి ఆలోచించాలండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఓటేస్తే మనకి వాళ్ళ సొంత జీవితాల్లో వాళ్ళు ఏమయ్యారు వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాతే బయటకు వచ్చిన వాళ్ళకే మనం ఓటేయాలండి. అలాంటి వ్యక్తులండి వీళ్ళిద్దరు. మీరు అది ఆలోచించుకోవాలి. మీ ఓటు వృధా చేసుకోవద్దు. గెలిచే వాళ్ళకే వేయాలి, డెవలప్మెంట్ వాళ్ళకే వేయాలండి. చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ అనే పథకాలు తీసుకొస్తున్నారండి. ఆడవాళ్ళకి ఒకప్పటి రోజుల్లో ₹1 ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు ఇస్తేనే రూపాయి చేతికి వచ్చేదండి. అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో డ్వాక్రా సంఘాలని అలా ఆడవాళ్ళకి ఒక డబ్బులు ఇచ్చేది వాళ్ళు వీళ్ళని అడిగేది. వాళ్ళకంటూ ఒక గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళకంటూ బ్యాంక్స్ నుంచి బోల్డ్ అనే రుణాలు ఆడవాళ్ళకి బాగా డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అంటే అందరూ ఆలోచించుకోవాలి. మన అందరికీ ఇల్లు ఎంత అవసరమో ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అంతే అవసరం అండి. మనకి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు అంటే క్యాపిటల్ దేనికి అనేది క్యాపిటల్ అవసరం కూడా తెలియని ఎమ్మెల్యేలు ఉన్నారండి మన ముందు. సో మీరు అదంతా ఆలోచించాలి. క్యాపిటల్ ఎంతో అవసరం మనకి. ఒక పక్క రాష్ట్రాల వాళ్ళు ఒక ఐటీ కంపెనీల్లో మనం వర్క్ చేస్తుంటాయండి. ఒక్కొక్క స్టేట్ వాళ్ళు నవ్వుకుంటారండి మనం చూస్తే, వీళ్ళకి ఒక క్యాపిటల్ లేదు. ఎన్నాళ్ళు మన పిల్లలు పక్క రాష్ట్రాలు పనిచేయాలండి, ఎన్నాళ్ళు మన పిల్లలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో డెవలప్మెంట్ ప్లేసెస్లో ఎవరు అమెరికాలకి ఇతర దేశాలు పంపించాలనుకోవట్లేదండి. ఎందుకంటే అమెరికానే హైదరాబాద్ వచ్చింది అనుకుంటున్నారండి. ఎవరి వల్ల అండి? చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ వల్ల. ఎన్నో ఆయన ఎంతో థింక్ చేశారండి. ఎన్ని వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ హైదరాబాద్లో వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వల్లేనండి. మీరు ఆలోచించండి. అలాంటివి మన ఆంధ్రాలో రావాలి. మన పిల్లలు ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఇక్కడి నుంచే జాబ్కి వెళ్ళాలండి. మన పిల్లలు ఎందుకు ఎక్కడో ఫుడ్ ఇబ్బందులు పడుతూ వేరే రాష్ట్రాల్లో వేరే దేశాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పిల్లల్ని అమెరికా పంపించారని ఎంతో సంతోషపడతా ఉంటారండి. ఇక్కడ ఉన్న ఇబ్బందులకి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరండి? ఒక వయసుకు వచ్చిన తర్వాత మా పిల్లలు ఇతర దేశాలు వెళ్తే బాగుంది అనుకుంటారు. కొన్ని సంవత్సరాల అయిన తర్వాత వాళ్ళు ఇక్కడున్న ఇబ్బందులు చూసి ఇక్కడున్న ఒత్తిడిని చూసి మనం అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారండి. వెళ్ళాలా, చదువుకోవాలా, సంపాదించుకోవాలా, మళ్ళీ వచ్చేసేయాలండి. సో అలా థింక్ చేయండి. అందరూ సృజనా చౌదరి గారికి, కేశినేని చిన్ని గారికి ఓటేసి గెలిపించుకోవాలండి.